యాజ్ ఏ తెలంగాణ సిటిజన్‌గా నేను గూడా అడుగుతున్నా. రేవంత్ చిటికేసి అడుగుతున్నా. మా తెలంగాణ పైసలు ఢిల్లీకి కప్పంగట్టుడు గాదు. నువ్విచ్చిన హామీలను చట్టబద్ధం జేసి అమలు జెయ్యు. అంతేగాని అప్పులు జేస్తా, సోకులు పడతా, రియల్ ఎస్టేట్ జేస్తా, ఢిల్లీకి మూటలు మోస్తా అంటే నడవదిక్కడ. ఇట్లా నేను గూడా మాట్లాడొచ్చు. కానీ మేము మాట్లాడము. ఎందుకంటే నీకు లేకున్నా నీకున్న ముఖ్యమంత్రి అనే పదవికి విలువ ఉంది గాబట్టి. అయినా కేసీఆర్ సార్ ఆఫీస్‌లో నీ ఫోటో ఎందుకు పెట్టుకోవాలి చెప్పు? నువ్వేమన్నా మోడీ ఫోటో పెట్టుకున్నావా? రాహుల్ గాంధీ ఆఫీస్‌లో మోడీ ఫోటో పెట్టుకున్నాడా? లేదు గదా! అయినా నువ్వేం స్వాతంత్ర సమరయోధుడివి కాదు. తెలంగాణకి నువ్వు చేసింది ఏమీ లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదు నువ్వు. ఏది కాదు. నీ ఫోటో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. తెలంగాణకు నీ కాంట్రిబ్యూషన్ జీరో. ఇంకా గజ్వెల్‌కి ఏం చేసిండు కేసీఆర్ సార్ అని అడుగుతుర్రు చాలామంది. వాళ్ళకి చెప్తున్నా రాసుకోండి. గజ్వేల్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ 20 కిలోమీటర్ల స్ట్రెచ్‌లో ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చిండు. దానివల్ల రియల్ ఎస్టేట్ గ్రోత్ అయింది అక్కడ. చిన్నగా ఉన్న హాస్పిటల్‌ని అప్‌గ్రేడ్ చేసి 100 బెడ్లతోటి తీర్చిదిద్దిండు. ఫెసిలిటీస్ కల్పించిండు. ఇంకా వేర్ హౌస్‌లు, పంచాయతీ బిల్డింగ్స్, పార్కులు, ఫంక్షన్ హాల్స్ ఇలా చాలా క్రియేట్ చేసిర్రు గజ్వేల్‌లో. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి వాటర్ వస్తున్నాయి అక్కడ. శానిటరీ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, 1400 crores పెట్టి ఫుడ్ స్టోరేజ్ జోన్ అది ఏర్పాటు చేసిర్రు. 500 crores పెట్టి అమూల్ డైరీ ప్లాంట్ వచ్చింది. ఇలా చాలా వచ్చినాయి. చాలా చేసారు కేసీఆర్ గారు. అవన్నీ కామెంట్ చేసే ముందు ఒకసారి గుర్తుపెట్టుకుంటే, వెరిఫై చేసుకుంటే బాగుంటుంది. జై తెలంగాణ.